కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిపోతుందని, సంక్షేమం గత ప్రభుత్వం కంటే మెండుగా ఇస్తున్నామని, ప్రజల్ని మోసం చేస్తూ వంచిస్తున్నారని మాజీ శాసనసభ్యులు అన్నబత్తిని శివకుమార్ ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్యంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, తెనాలి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన గత ప్రభుత్వంపై చేసిన విమర్శల్ని తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసంపై ప్రజలు ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మాజీ శాసనసభ్యులు అన్నబత్తిని శివకుమార్ అభిప్రాయపడ్డారు. తెనాలిలోని వైసీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు అన్నబత్తిని శివకుమార్ మాట్లాడారు. 5 సంవత్సరాల గత ప్రభుత్వ కాలంలో ఏం చేయకపోగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని తెనాలి మనోహర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ అన్నారు. గత ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలే కాక ఓసీలో ఉన్న పేదలకు కూడా ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించి పేదవాడి జీవన అభ్యున్నతికి తోడ్పడిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన తెలిపారు. ఒక తెనాలి నియోజకవర్గంలోని 1800 కోట్ల రూపాయల సంక్షేమాన్ని తాను అందించినట్లు శివకుమార్ ఈ సందర్భంగా అన్నారు. జగన్ కంటే మిన్నగా సంక్షేమం ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుంది, నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఉచిత గ్యాస్ ఇస్తామన్న కూటమి ప్రభుత్వంలో ఫస్ట్ ఫేజ్ లో ఎంత మందికి ఇచ్చారు, ఎంత డబ్బు బ్యాంకులు వేశారు చెప్పాలని ప్రశ్నిస్తే సమాధానం లేదన్నారు. ఒక తెనాలి నియోజకవర్గంలో 84,254 మంది వైట్ రేషన్ హోల్డర్స్ ఉంటే వారికి ఇవ్వాల్సిన మొదటి సంవత్సరంలో 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వకపోగా ఒకటే ఇచ్చి చేతులు దులుపుకొల్లుదని ఆయన ప్రశ్నించారు. అదేమంటే మొదటి సంవత్సరంలో 846 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పడాన్ని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా రెండో సంవత్సరానికి కూడా బ్యాంకుల్లో డబ్బులు వేశామని చెప్పిన పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ ఎంతమంది బ్యాంక్ అకౌంట్లో వేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి ఆ తర్వాత కనుమరుగైన మీరు ఎన్నికల ముందు ప్రత్యక్షమై తెనాలి నియోజకవర్గం అభివృద్ధిని తాను చేశామని చెప్పుకోవడం పట్ల ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు. అభివృద్ధి చేశానని చెబుతున్న నీవు చెంచుపేట ఫ్లైఓవర్ బ్రిడ్జితో ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంటుందని, మరొక బ్రిడ్జిని శాంక్షన్ చేయించాలని, ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురావాలని సవాల్ విసిరారు. మున్సిపల్ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెబుతున్న మీరు కనీసం పనులు చేయడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదని అన్నారు. తెనాలిలో రోడ్ల గుంతలు పడడానికి కారణం ఆనాడు వాటర్ స్కీమ్ వల్ల రోడ్ల గుంతలు ఏర్పడ్డాయని ఆయన తెలిపారు. రోడ్డు వేయగానే మరలా రోడ్డు పగలగొట్టే పరిస్థితులు వచ్చాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వీకెండ్ ఎమ్మెల్యేగా తెనాలి వచ్చే మీరు గత ప్రభుత్వ పాలనని మీరా విమర్శించేది అంటూ ఆయన ప్రశ్నించారు. వైసీపీ పట్టణ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు, చెన్నుబోయిన శ్రీనివాసరావు, కటారి హరీష్, చింక సురేష్ చంద్ర యాదవ్, తాడుబెన్న రమేష్, గోల్డ్ రహిమ, గుంటూరు కోటేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే రీసెంట్గా 2 రోజుల క్రితం ఈ రాష్ట్ర మంత్రి గౌరవ తెనాలి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినాక ఆ ప్రెస్ మీట్ మీద ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేసావు, 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అధోగతి చేశావు అని చెప్పి మనోహర్ గారు మాట్లాడటం జరిగింది. మాజీ శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ పార్టీ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రంలో పేదవాడికి, ఈ రాష్ట్రంలో మధ్యతరగతి వాడికి, ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు అగ్రకులంలో ఉన్న కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ, వైశ్య కులాల అన్నిటితో సంక్షేమాన్ని అందించాం. ఎవరికి? అగ్రకులంలో ఉన్న పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకి. ఎలక్షన్స్లోనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటికి, ఒక అబ్బాయికి, ఒక అమ్మాయికి తల్లి వందనం వేస్తే, అమ్మ ఒడి వేస్తే మేము ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్నావు. ఇప్పుడేమో మీరు బటన్ నొక్కినట్టు మేము నొక్కలేము, దానికోసం ప్రజలు ఓటేయలేదంట. దీన్ని ఏమంటారు? వివక్ష లేకుండా, నిబంధనలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమం కన్నా ఇంకా ఎక్కువ ఇస్తామనే కదా మీ మేనిఫెస్టోలో ఇచ్చింది. నేను ఇప్పటికి 2 సార్లు అడిగా ఓ మాజీ శాసనసభ్యుడిగా, అయ్యా తెనాలి నియోజకవర్గంలో ఫేజ్ 1 దీపం పథకం కింద ఎంతమందికి సిలిండర్లు ఇచ్చారు, ఉచిత సిలిండర్లు, దాంట్లో ఎంతమందికి డబ్బు వాళ్ళ అకౌంట్లో వేశారు అని నేను స్పష్టంగా అడిగా. ఇంతవరకు సమాధానం చెప్పలా. ఇప్పుడు 3వసారి మీరు ఎమ్మెల్యే అయినాక మీకు ఇంకా గొప్ప అవకాశం వచ్చింది. ఈ రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా మీకు ఇంకో గొప్ప అవకాశం వచ్చింది. నేను ఎమ్మెల్యేని, మొన్న 5 సంవత్సరాలు ఎమ్మెల్యేని చేశాను. మొన్న ఎలక్షన్స్లో ఓడిపోయాను. నేను శాసనసభ్యుడిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో
శాసనసభ్యుడిగా పనిచేసిన 5 సంవత్సరాల్లో ఈ తెనాలి నియోజకవర్గంలో పేదవాడికి సుమారు 1800 కోట్ల రూపాయల సంక్షేమాన్ని వారి అకౌంట్లో వేశా. 1800 కోట్ల రూపాయల సంక్షేమాన్ని. మీకు అంత గొప్ప అవకాశం వచ్చింది కదా, అప్పుడు స్పీకర్గా, ఇప్పుడు మంత్రిగా. అలాగే మీతో పాటు పోటీ చేసి గెలిచిన ఈ నియోజకవర్గ ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆయన కూడా ప్రజలు గొప్ప మెజార్టీ ఇచ్చారు ఎంపీగా. ఆయనకు కూడా అదృష్టం కలిసి వచ్చింది, సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. ఆయన సెంట్రల్ మినిస్టర్ అయినాక గుంటూరులో ఫ్లైఓవరు, అట్లాగే నందివెలుగు గుంటూరుకు వచ్చే ఛానల్ రోడ్డు ఫ్లైఓవరు, వీటన్నిటిని శాంక్షన్ చేశాడని చెప్పి మనం చూస్తున్నాం. సంతోషం. డిప్యూటీ స్పీకర్గా పనిచేసావు, స్పీకర్గా పనిచేసావు, తెనాలి ఇట్టాగే ఉంది. ఇప్పుడు మంత్రిగా ఉండవు. నిన్ను గెలిపించింది ప్రజలు సంక్షేమం కోసం కాదు అని చెబుతున్నావు. మరి ఏం మార్చావా ఈ సంవత్సరంలో? తెనాలి చెంచుపేట ఫ్లైఓవర్ ఉంది, బాగా ఇరుగ్గుంది, ట్రాఫిక్ చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలా ఇబ్బంది జరుగుతుంది. సాయంత్రం పూట పొద్దున పూట విపరీతమైన ట్రాఫిక్ ఆగి ఎంతో ఇన్కన్వీనియంట్గా ఉంది. మరి ఇంకో బ్రిడ్జి శాంక్షన్ చెప్పి నువ్వు మంత్రివిగా నువ్వేం చెబుతున్నావు? సంక్షేమం ఈయటం కోసం కాదు ప్రజలు నాకు ఓటేసింది. మరి మీరు మంత్రిగా ఉండి మాట్లాడితే అయినా ఈ తెనాలి అభివృద్ధి ఎలక్షన్స్లో చెప్పాడు, ఆగిపోయింది. ఈ తెనాల్ని విజయవాడకు పోటీగా, గుంటూరుకు పోటీగా తీర్చిదిద్దటమే నా కర్తవ్యం. మరి తీర్చిదిద్దు. ప్రజలు అవకాశం ఇచ్చారుగా, మంత్రిగా అవకాశం వచ్చిందిగా. ఓ ఫ్లైఓవర్ ఏపీ, అట్లాగే మార్చిపేట రైల్వే గేటు, పినపాడు వెళ్ళే ఎంత ఇబ్బంది ఉందో ప్రజలకి. గంటలు పొద్దున పూట కానీ, సాయంత్రం కానీ, మధ్యాహ్నం కానీ ట్రైన్స్. ఎందుకంటే తెనాలి రైల్వే ట్రాక్, తెనాలి రైల్వే జంక్షన్, గుంటూరు కూడా లేని రైలు సదుపాయం తెనాలకు ఉంది. మొదటి నుంచి తెనాలి రైల్వే డివిజన్ కాబట్టి సౌత్ ఇండియాలో వెళ్ళే ప్రతి ట్రైను తెనాలి మీదకి వెళ్ళిద్ది కాబట్టి అటువంటి తెనాలి జంక్షన్ ట్రైన్స్ మూవింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పినపాడు రైల్వే ట్రాక్ దగ్గర ప్రజలు ఎంత అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. మరి నువ్వు ఇప్పుడు మంత్రివిగా అది వేపియొచ్చుగా, ఓ బ్రిడ్జి ప్రజలకి బాగుంటుందిగా. తెనాలి రాజధాని ప్రాంతంలో ఉంది. ఏం చెప్పారు మీ అందరూ? పక్కన 20 కిలోమీటర్లో రాజధాని వస్తుంటే రాజధాని వద్దంటారేంటి అని అప్పుడు నన్ను అడిగారు. నిజమే, మా గవర్నమెంట్ పాలసీ ఆ రోజు అలా ఉంది. మరి ఈరోజు ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, నువ్వు మంత్రిగా ఉండవు, కూటమి ప్రభుత్వంలో ఓ బాధ్యతాయుతమైన వ్యక్తివి. నందేలుగు దగ్గర నుంచి అటేపే రాజధాని ఇటు కాదా? ఏం పాపం చేశారు తెనాలోళ్ళు? అదేమంటే మమ్మల్ని రాజధాని లేదు, రాజధాని లేకుండా. నిజమే. నువ్వు ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్య నాయకుడివి, మంత్రివి, తెనాలని విజయవాడ గుంటూరుతో పాటు సమానంగా అభివృద్ధి చేస్తాను, ఈ శివకుమార్కి రాజాగడికి ఏం జాతగా లేదు, నేను చూడు అని చెప్పావు కదా. మరి ఇప్పుడు నేనేమంటున్నానంటే నీకు అంత అవకాశం వచ్చింది, ప్రజలు నీకు ఓటేసింది సంక్షేమం ఈమని కాదు తేల్చి చెప్పేశావు, బటన్ నొక్కడానికి కాదని తేల్చి చెప్పేశావు, అభివృద్ధి కోసం అన్నావు. మరి అభివృద్ధి చేయాలి కదా తెనాల్ని. చక్కగా 2 వంతెనలు తీసుకురా, మార్చిపేట వంతెన, ఈ ఫ్లైఓవర్ ట్రాఫిక్ ఉంది, దీన్ని పెద్ద వంతెన చేయి, తెనాల్ని రాజధానిలో కలుపు.
ఎంత ఉందయ్యా తెనాలి నుంచి 25 కిలోమీటర్లే కదా రాజధానికి. మన నంద్యాల దగ్గర నుంచి రాజధానిగా, సిఆర్డీఏగా. మరి తెనాలను కూడా కలిపితే తెనాలి ప్రజలు నిజమేరా చూసావా, మనం కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం వల్ల ఎంత మేలు జరిగిందో, మనోహర్ గారు మంత్రి అవటం వల్ల ఎంత మేలు జరిగిందో, మన తెనాలని రాజధాని ప్రాంతం చేశాడు అని ప్రజలు సంతోషపడతారుగా. మరి అది చేయొచ్చుగా. దయచేసి ఇప్పుడుకైనా సంక్షేమాన్ని ఎడితిరిగి ఎగ్గొట్టారు. అది ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారు, సంక్షేమం వీళ్ళు ఎగ్గొడుతున్నారు అని. అభివృద్ధి విజయవాడతో పోటీగా, గుంటూరుతో పోటీగా అంటావు కాబట్టి ఆ రెండిటితో పోటీగా దీన్ని రాజధాని ప్రాంతంలో చేర్చి 2 ఫ్లైఓవర్లు, 4 ఐటీ కంపెనీలు తీసుకొస్తే ఈ ప్రాంత విద్యార్థులు, ఈ ప్రాంత రైతాంగం, ఈ ప్రాంతం వ్యాపారస్తులు అందరూ కూడా తెనాలి రాజధానిలో ఉన్నందుకు సంతోషపడతారు. మీకు మంత్రికి వచ్చిన అవకాశాన్ని కనీసం దీనికన్నా సద్వినియోగం చేయమని కోరుకుంటూ, ఈ తెనాలికి 4 ఐటీ కంపెనీలు తీసుకురా, ప్రజలందరూ చక్కగా ఉద్యోగం చేసుకుంటారు. ఈ తెనాలిని రాజధానిలో చేర్చు. తెనాలి ప్రాంత ప్రజలు, తెనాలి ప్రాంత రైతులు అందరూ రాజధాని ప్రాంతంలో చేర్చినందుకు సంతోషపడతారు. 2 ఫ్లైఓవర్లు తీసుకురా. ఈ తెనాలి ప్రాంత ప్రజలు మనోహర్ను మంత్రి చేయటం వల్ల 2 ఫ్లైఓవర్లు వచ్చినాయని, ట్రాఫిక్ సమస్య క్లియర్ అయిందని సంతోషపడతారు. తెనాలి మున్సిపాలిటీ పరిధిలో 40 వార్డులో సంక్షేమం కాదు, రోడ్లు మున్సిపల్ నిధులతో 14 ఫైనాన్స్ కానీ 15 ఫైనాన్స్లో జరుగుతున్నాయే. నువ్వు తీసుకొచ్చింది ఏం లేదు. నువ్వు చేసిన పాపం 25 సంవత్సరాలైనా ఇప్పటికీ పోలా. తెనాల్లో రోడ్డు వేయటం, లీక్ రావటం, వాటరు పగలగొడతాం. ఏ గవర్నమెంట్ చేయలేకపోతుంది, నువ్వు చేయలేకపోతున్నావు. అంతకుముందున్న నేను చేయలేకపోయా, అంతకుముందున్న రాజాగారు చేయలేకపోయాడు. రోడ్డు వేస్తే ఎక్కడో చోట పైపులోంచి నీళ్ళు బయటికి రోడ్డు మీద రావటం. రోడ్డు వేసిన 3వ రోజు 4వ రోజు ఆ రోడ్డును బాలగొడతాం. ఎవడన్నా వాటర్ కలెక్షన్ కావాలంటే రోడ్డును అడ్డంగా బాలగొడతాం. ఇవాళకి ఈ తెనాలి ఇంత రోడ్లు ఇంత గుంటల మయం అవటానికి ప్రధాన కారణం వాటర్ స్కీము. సరే, ఇప్పుడు మళ్ళీ మీకు అవకాశం వచ్చింది, మంత్రి అయ్యారు. తెనాలి ప్రజలకి మంచి నాణ్యమైన నీళ్ళు ఇవ్వండి, ఇవ్వండి. అది చేసి చూపి చాలు. వాటర్ లీకేజీలు తీసేసి ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వు. మీరు మంత్రి కదా సార్, మీరు గడప గడప తిరుగుతుంటే అక్కడ వాళ్ళే చెబుతున్నారు మాకు వాటర్ రావట్లేదు, మున్సిపల్ ట్యాక్స్ వేస్తున్నారని. మరి దాన్ని శుభ్రం చేసి చెయ్యి.